రంగయ్య ఉపాయం. ఒక గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతని పొరుగింట్లో ఉండే సాంబయ్య కోళ్ళ వ్యాపారం చేసేవాడు. సాంబయ్య కోళ్ళు ప్రతిరోజూ రంగయ్య పెరట్లోకి వచ్చాయి. రంగయ్య భార్య గింజలు ఎండబెట్టి పెడితే అవి కావలసినంత తిని కాళ్ళతో తొక్కి చెల్లాచెదురు చేసేవి. రంగయ్య రోజూ సాంబయ్యతో కోళ్ళను తన పెరట్లోకి తోలవద్దని చెప్పేవాడు. కానీ రంగయ్య వినేవాడు కాదు. అవేమైనా మనలాగా మనుషులా ఏమిటి? చెప్పిన మాట వినడానికి? మూగ ప్రాణులయ్యా! ఎటు పడితే అటు వెళ్తుంటాయి. మనమే జాగ్రత్త పడాలి అంటూ సాంబయ్య నిర్లక్ష్యంగా జవాబిచ్చేవాడు. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోసాగాయి. ఒకరోజు సాంబయ్య పొరుగురి సంతకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఇంట్లోకి వెళుతున్న తన కోళ్ళ కోసం రంగయ్య ఇంటి పెరట్లోకి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రంగయ్య నేలమీద అక్కడ పడున్న గుడ్లను ఏరుకొని ఒక బుట్టలో వేసుకుంటున్నాడు. రంగయ్య, నీ దగ్గర కోళ్ళు లేవుగా, మరి ఈ గుడ్లెక్కడివి అని అడిగాడు సాంబయ్య. ఇందాక నీ కోళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళాయి, బహుశా అవే పెట్టి ఉంటాయి అంటూ అమాయకంగా జవాబు ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు రంగయ్య. సాంబయ్య నోరు వెళ్ళబెట్టి ఇక అప్పటి నుండి ఆ కోళ్ళను రంగయ్య పెరట్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. నిజానికి ఆ గుడ్లు సాంబయ్య కోళ్ళు పెట్టినవి కావు. రంగయ్యే ఈ కోళ్ళ బెడద తప్పించుకోవడానికి అలా ఉపాయం పన్నాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.